ఇంకోటి మోసపోవద్దంటే ఎలాంటి మోసాలు జరుగుతాయి? మోసం ఏముందండి ఇప్పుడు వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చండి. మేము అసలు ఈ చాలా మంది పంపించేస్తున్నామండి కూడా ఎంటబడి. అంటే చాలా మంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే ఇంకా ఇక్కడ దాకా రప్పించుకునే దాకా ఉంటుందండి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అనిల్ డైరీ ఫామ్లో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. ఇక్కడ ఇప్పుడు అయితే ప్రజెంట్ ఈ మంత్లో గేదెల రేట్లు ఎట్లా ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒక్కసారి ప్రజెంట్ రైతులకు మీ అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజపేట దగ్గర కృష్ణవరం గ్రామం అండి. ఓకే. మాది అనిల్ డైరీ ఫామ్ అండి. అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని గేదెలు మన దగ్గర ఉన్నాయి? నా దగ్గర అయితే ఇప్పుడు 40 గేదెలు ఉన్నాయి. 40 గేదెలు ఉన్నాయి. ఓకే. అన్ని కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయా లేకపోతే? ఇన్ని ఉన్నాయండి, ఎన్ఆర్సీ ఉన్నాయి. ఓకే, రెండు కూడా ఉన్నాయండి. ఓకే. రైతులు వచ్చిన వాళ్ళు ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలా, ఏం చూసుకొని తీసుకోవాలన్న ప్రజెంట్? హెవీ సైజ్ అండి, బాడీ అండర్. ఓకే. 2 ఈత గేదెలు 6 పళ్ళు మొన్న గేదెలు తీసుకోవాలండి. ఓకే. 2 ఈత తీసుకున్నాం అనుకోండి, అండర్ కూడా సమానంగా 4 రొమ్ములు సమానంగా ఉన్నాయి, మెడ సన్నం. ఓకే. అన్ని క్వాలిటీలు మన దగ్గర అన్ని క్వాలిటీలు ఎంచిపడి తెచ్చిన గేదెలు ఉంటాయండి. ఇప్పుడు వచ్చిన రైతులు గేదెని సెలెక్ట్ చేసుకుంటే, మనం ఈయన గేదె ఉందనుకోండి 2-3 పూటలు పాలు చూపించి పంపుతున్నాం. సూడు గేదె ఉందనుకోండి, మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే రిటర్న్ చేసుకుంటాం మాకు సొంత ఖర్చులతో. అలాంటిది ఏమీ ఈ సంవత్సరం మై అన్న ప్రాబ్లం లేదండి, భగవంతుడి దయ వల్ల. ఓకే. అంటే మీరు అక్కడ తెచ్చేటప్పుడు రైతుల దగ్గర తెచ్చేటప్పుడు అన్ని చూసుకొని తీసుకొచ్చుకుంటాను. దానివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. ఓకే. అందుకోసమనే మై ప్రాబ్లం కూడా ఏం రాకుండా అయితే లేదండి. అన్న ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు? కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఒక 10 కొనుక్కుందాం వచ్చేస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక 100 లీటర్లు పాలు పోసేయాలండి, ఇప్పుడు మన పుట్టినట్టు నడిచేయాలన్నట్టు చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఏంటంటే నేను ఒకటి చెప్తాను వాళ్ళకి, ఫస్ట్ ఒక 2 గేదెలతో లేదా ఒక 5 గేదెలతో స్టార్ట్ చేసి క్రమేపీ ఒక 20 రోజులు పెంచుకొచ్చండి. మనకి 20 రోజుల్లో తెలిసిపోద్దండి ఇవి మనం మెయింటైన్ చేయగలమా చేయలేమన్నది. స్టార్టింగ్ నుంచి అది చెప్తాం. అదే ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా సరే అనుభవైన వాళ్ళు తీసుకొచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళు ఎవరైనా అనుభవైన వాళ్ళు ఉన్నారనుకోండి, పర్లేదండి, కొత్తగా పెట్టేసుకోవచ్చండి. వాళ్ళు 10 కాబట్టి 20 ఎన్ని కావాలితే పెట్టేసుకోవచ్చు. ఏంటంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఇలాంటి హెవీ సైజులు 1,50,000 1,60,000 రేట్ చేసి పట్టుకెళ్తారండి. అక్కడికి వెళ్ళాక మాకు పాలు వాళ్ళకి మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ గేదెలు చూస్తే మీరు కంటితో చూస్తే ఈ పాలు ఇవ్వనుకుంటామండి. పూటకి 6, 7, 8 లీటర్ల గ్యారంటీకి ఇచ్చి గేదెలు ఉన్నాయండి మన దగ్గర అన్ని. ఓకే. మనం అన్ని విధాలుగా చూసుకుని తీసుకున్నామంటున్నాం అండి. ఇక్కడ 3 పూటలు ఉండి తీసుకోవచ్చు. ఎవరైనా ఉంటున్నారా? ఉంటున్నారా? ఓకే. కంగారు పడి తీసుకుపోయిన అసలు లేదు, కంగారు పడి మేము ఇవ్వట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు రిస్క్ ఎందుకండి, ఇప్పుడు అక్కడ పోయి మళ్ళీ దాన్ని రిటర్న్ తెచ్చుకుని మళ్ళీ రిటర్న్ ఛార్జెస్ పెట్టుకోమని వాళ్ళు చెప్పారండి. అదైతే ఇక్కడే చూపించడం, అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్తున్నారండి. ఓకే. అందరు కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మీరు ఇక్కడ ఉండండి, కంగారు పడకుండా ఉండండి అన్ని కూడా చెప్తున్నారు. ఓకే. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అన్న. ఒకవేళ అక్కడికి పోయినాక ఇప్పుడు ప్రెగ్నెంట్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ పోయినాక ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రిటర్న్ చేసుకుని మళ్ళీ మారుస్తారా? ఓకే. ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇక్కడ నుంచి పెరుగుతున్నాయా? ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నాయి? 1,10,000 నుంచి 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయండి. ఓకే. 1,10,000 మనకి ఎన్ని పాలు ఇస్తుంది అన్న? రోజు మీద 10 లీటర్లు ఇస్తుందండి. 10 లీటర్. ఓకే. 5 లీటర్ పాలు పెట్టుకోవచ్చు. ఓకే. 5 లీటర్ల పాలు తగ్గకుండా ఇస్తాయండి ఏ ఇచ్చిన. మనకి ఏ గేదెలు అన్నా సరే హెవీ సైజులు ఉన్నాయి కదండి అన్ని. అవును. ఇవన్నీ కూడా 7 లీటర్ల పాలు ఇవ్వండి, మొత్తం అన్ని హెవీ సైజులు అండి. అవును. 7 లీటర్ల పాలు 7 లీటర్ల పాలు అయితే కూర్చి ఇస్తామని మనకి ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ. ఓకే అన్న. ఇప్పుడు రైతులు మన దగ్గర ఇప్పుడు రాజమండ్రిలో తీసుకుంటే సూడి గేదెలు తీసుకోవాలా, పాడి గేదెలు తీసుకోవాలా? లాంగ్ వాళ్ళు అయితే కొద్దిగా సూడి గేదెలకి తీసుకోవాలండి, ఏంటంటే దోళ్ళు మరవకుండా ఉంటాయి. ఓకే. వాళ్ళకి అన్ని గ్యారెంటీలు ఇస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి లేదండి. మన లోకల్ ఒక 200-300 కిలోమీటర్లకు ఇన్ని తీసుకున్నా పర్లేదు. ఒక 400 కిలోమీటర్లు దాటి తీసుకున్న వాళ్ళకి అనుకోండి ఇబ్బంది అండి. అన్న ఇది ఫస్ట్ బాగుంది సైజు, దీని గురించి ఒకసారి చెప్పండి. జాఫర్బాడి అండి. ఓకే. మనం ఆ రోజు రైతు తీసుకొస్తే అతని దగ్గర తీసుకున్నాం తయారయ్యాక. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఉందండి? దీనికి కరెక్ట్గా 5 రోజులు ఉందండి. 5 రోజులు. ఓకే. 5 రోజులు డెలివరీ అయ్యేది ఇది. తీసుకోవచ్చు. హైట్ సైజ్ చాలా బాగుంది. డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అందాది? ఇది 16 లీటర్లు గ్యారంటీ ఇస్తుంది. 16 లీటర్లు పాలు. ఓకే. 16 లీటర్లు అయితే 8 లీటర్లు పెట్టుకోవచ్చు అని కూడా అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసానా? ఇది అంతే అండి, సేమ్ అండి. ఓకే. ఇది కూడా మనకి 16 లీటర్ల. ఇది కూడా అంతే అండి, ఇది అంతే. ఇవన్నీ కూడా సైజులు బాగున్నాయి. ఇది కూడా సైజు, హైట్. ఇది ఇంక ఈ రోజు ఇచ్చేయండి. ఇది ఈ రోజు డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా డెలివరీ అయితే మనకి 15 లీటర్ల 14 లీటర్లు గ్యారంటీ. 14 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాం. 16 కానీ 14 ఇస్తాను. 14 చెప్తారు. ఓకే. ఒక 2 లీటర్లు అయితే ఇదే ఒక 20 రోజులు ఉందండి టైం. ఇంకా 20 డేస్ అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి. ఇంకా పొద్దు చేయాలి. ఇవన్నీ 1 వీక్ టైం అండి. ఇవన్నీ కూడా వారం రోజులు టైం అయ్యాయి.
చూసుకోవచ్చు అన్ని కూడా గేదెలు అయితే సేల్కున్నాయండి. అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. రైతులకైతే అన్ని గ్యారంటీలతో పాటు అయితే ఇస్తున్నారు. 1,10,000 నుంచి 1,60,000 1,60,000 వరకైనా. అవునండి, 1,60,000 వరకు అయితే రేట్లు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. ఇప్పుడు ఈ టైంలో పెడితే ఓకే సక్సెస్ అవుతుందా? ఈ టైంలో పెట్టుకుని గడ్డి పెట్టుకుని జూన్ జూలైలో వేసుకోవడం మంచిదండి. రేట్లు తక్కువ అవుతాయి. కొంతమంది ఇంకా పాలు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న డైరీ వాళ్ళకి అయితే ఇప్పుడు తీసుకుంటారండి. తీసుకుంటారు. ఓకే, ఓన్లీ రన్నింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టైంలో తీసుకుంటారు. ఎందుకంటే పాలు మనం తగ్గుతాయి కాబట్టి. ఓకే, కొత్తగా పెట్టే వాళ్ళు అయితే కొంచెం ఆలోచిస్తే బెటర్. కొత్తగా పెట్టుకుని వాళ్ళు ఆలోచించుకుంటే రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి. రేట్లు ఎక్కువ ఉంటాయండి, గడ్డి కూడా తక్కువ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకుని షెడ్లు గడ్లు పెట్టుకుంటే వాళ్ళు కరెక్ట్గా సీజనల్ అందుకునేవాడికి రైట్ గా ఉంటాయండి. ఓకే, జూలైలో కాబట్టి కొంచెం తగ్గిపోయే అవకాశాలు రేట్లు ఎలాగ 3 నెలల దాకా గడ్డి రాదండి. అవును, షెడ్ వేసుకోవడం అన్ని కరెక్ట్ గా సరిపోతాయి. ఓకే, ఇప్పుడైతే కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం గేదెల మీద ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పెడితే మీరు ఆ షెడ్ గడ్డి పెట్టుకోండి ఫస్ట్. తర్వాత నుంచి మీరైతే జూన్ జూలై వరకు అయితే కొంచెం రేట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. అలా ఇప్పుడు ఎంత పెరిగే అవకాశాలు ఉన్నాయి? పెరిగినాయి. 10-15 వేలు పెరిగిపోయింది. ఓకే, గేదె మీద అయితే 10 నుంచి 15 వేలు అయితే రేటు పెరిగిందని చెప్తున్నారు. అలా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అందరూ ఫ్రీ అంటున్నారు. అది నేను 6 గేదెలు కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుందండి. 6 లోపు తీసుకున్న వాళ్ళకి డీజిల్ నిమిత్తం ఇచ్చి బండి అవ్వడం జరుగుతుందండి. ఓకే, అంటే చాలా మంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటున్నారు. ఇక్కడ దాకా రప్పించుకునే దాకా ఉంటుందండి. ఓకే, తర్వాత ఏముండదు. తర్వాత డబ్బులు ఇచ్చాక ఏం చేస్తారండి, బండి పెట్టుకుని వెళ్తారు. ఓకే, వాళ్ళే మళ్ళీ ఖర్చులు భరించుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, కాకపోతే 6 గేదెల పైన తీసుకుంటే మాత్రం మా దగ్గర చాలా మందికి ఇచ్చామండి. చాలా ఇచ్చాం. ఓకే, 6 గేదెల పైన 6 గేదెలు పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ అని చేస్తున్నారు. ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే. ట్రాన్స్పోర్ట్ తమిళనాడు కూడా ఇచ్చామండి. తమిళనాడు కూడా ఇచ్చేది. ఓకే, ఎక్కువ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారండి. ఇక్కడ మనకి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఓకే, 3 స్టేట్ల నుంచి ఎక్కువ వస్తారండి. ఓకే, రైతులకి మీరు మీ తరపున ఏమన్నా సలహాలు ఇస్తారా? చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చి గేదెలు సెలెక్ట్ చేసుకోనండి. మీకు నచ్చితే చూసుకోండి. మీకు కూడా ఎంటబడిది ఏమి ఉండదండి ఎవరు కూడా. మీకు అన్ని విధాలు ఇక్కడ 2-3 పూటలు పాలు చూసుకుని గేదెలు సెలెక్ట్ చేసుకోండి. ఒక 50 గేదెలు ఉంటాయి. మీకు ఆడవాళ్ళు మేము బయట ఉంటాం. మీరు షెడ్లోకి వెళ్ళి పనుల గేదెని ఇప్పమని వచ్చి మాట్లాడుకోండి. రేట్ అంటారా రూపాయి ఎక్కువ మాట్లాడుకుందాం. మధ్యవర్తి లేకుండా రండి, మంచి గేదెలు ఇద్దాం. మోసపోవద్దు. మీరు అప్పులు చేసేవాళ్ళు లేదా లోన్ పెట్టుకుని తెచ్చుకుంటారు. మీరు బాగుంటేనే మేము బాగుండేది. మంచి గేదెలు ఇద్దామండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. గ్యారంటీ అంటే 20 రోజులు గ్యారంటీ అంటే 20 రోజులు గ్యారంటీగా ఉంటుంది. మంచి గేదెలు తీసేవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్లో కూడా ఏ ఇబ్బంది కలగకుండా పేపర్ వర్క్ అంతా చేసి ఇవ్వడం కూడా జరిగిద్దండి. ఓకే, పేపర్ వర్క్ అంటే ఎలాంటి ఇస్తారన్నా? డాక్యుమెంట్స్ మా డైరీ పేపర్ ఇస్తామండి. మీరు ఎవరన్నా ఆపి దొంగేదలు దొరికొస్తున్నాం అన్నా కానీ మా ప్రూఫ్స్ ఉంటాయండి దాంట్లో. ఓకే, అందుకోసం అది చేసి పంపించేస్తామండి. ఓకే, ఇంకోటి మోసపోవద్దు అంటే ఎలాంటి మోసాలు జరుగుతాయి? మోసం ఏముందండి, ఇప్పుడు మీరే లైవ్ చూశారు ఈరోజు. ఓకే, మీరు నాతో ఉండగానే మేము ఇక్కడికి వచ్చామన్నారు. అవును, రైతులు అక్కడికి వచ్చి ఫోన్ చేశారు. మా మనిషిని పంపించాను. అవును, మళ్ళీ అక్కడ మీరు కాకుండా మేము వేరే అతను తీసుకుని వస్తున్నాం. వేరే అతను తీసుకున్నాం మళ్ళీ వస్తున్నారు. అట్లా రావడం వల్లనే మనకి రేటు పెరిగిపోద్దండి. ఇప్పుడు ఇది 150 గేది 170 అయిపోద్ది. ఓకే, వేరే డైరీ ఫామ్ తీసుకొని వస్తా అని చెప్పి ఇప్పుడే నా ముందే అనిల్ అన్నకైతే ఫోన్ చేసి మాట్లాడారు రైతు. అట్లా తీసుకురావడం వల్లనే ఒక గేదె మీద ఇప్పుడు ఈ గేదె ఎంత చెప్తారని ఇప్పుడు మనకి ఇదైతే మనం 1,45,000 గట్ట ఇచ్చేస్తాం. 1,40,000 ఆయన ఇప్పుడు వేరే డైరీ ఫామ్ వస్తే ఇంకా 10-15 వేలు ఇంకా మాకు అది వాళ్ళు చేసుకుంటారు. ఓకే, అట్లా దాని వల్లనే ఇప్పుడు మనకి రైతులు మోసపోయేది ఇక్కడే అండి. ఓకే, ఒకళ్ళు నమ్మి ఒకళ్ళ దగ్గరికి డైరెక్ట్ వచ్చేస్తే కథం అంతే అండి. డైరీ ఫామ్ ఉన్నోళ్ళ దగ్గరికి అది కూడా దళాల దగ్గరికి పోతే ఆయన 10 డైరీ ఫామ్ చెప్తాడు. ఒక గేదె మీద ఒక 20,000 15,000. నాకు డైరీ ఉంది, దాంట్లో అప్పలేదు, నన్ను తీసుకెళ్ళండి, మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి, ఇబ్బంది నేను వస్తాను. ఓకే, నేను కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోవచ్చు. ఓకే, నేను వేరే వాళ్ళు వచ్చారు ఫస్ట్ నా దగ్గర తక్కువ, మళ్ళీ వేరే వాళ్ళు తీసుకొచ్చుకున్నారు, వాళ్ళకే తీరిందండి. ఓకే, డైరెక్ట్ తీసుకుంటే మాత్రం తక్కువలు ఉంటాయి. వేరే వాళ్ళని తీసుకొస్తా అంటే వేరే డైరీ ఫామ్ వాళ్ళని కానీ దళారులు కానీ డైరీ ఫామ్ వాళ్ళు తీసుకొచ్చిన పర్లేదు నాకు తెలుస్తుందండి. ఆ డైరెక్ట్ మాట్లాడిస్తాను. దళారులు తీసుకొస్తేనే ఇబ్బంది. దళారుల వల్లనే మనకి ఇక్కడైతే మోసం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని కూడా అనిల్ అన్న చెప్తున్నాను. ఇది ఒక్కటి మాత్రం తప్పు చేయకండి. రైతులు ఎవరైనా వస్తే నేరుగా ఫోన్ చేయండి, నేరుగా రండి. అన్న డైరెక్ట్ నచ్చకపోతే వెళ్ళిపోవచ్చండి. మేము అసలు చాలా మంది పంపించేస్తామండి. కూడా ఎంటబడి బయట తీసుకెళ్ళి ఆ గేదెని కొని మళ్ళీ ఆ గేదె ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ అది ఇబ్బంది. ఓకే, అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీకు నచ్చకపోతే మాత్రం వెళ్ళిపోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్న రేట్ల విషయం మాత్రం 1,10,000 నుంచి 1,60,000 వరకు ఉన్నాయండి. తగ్గించి మాట్లాడుకోవచ్చు. 5-10 వేలు డిఫరెన్స్ ఉంటుంది. 10 గేదెలు కావాలంటే తగ్గించేస్తాం. ఓకే, 10 గేదెలు కావాలన్నా 2-3 గేదెలు కావాలన్నా గేదె చెప్పింది అయితే ఫిక్స్ ఏమి ఉండదు. మనం మాట్లాడుకోవడం చూసుకోవచ్చు. ఇలాంటి సైజు బఫెలోస్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా వారం 10 రోజులు డెలివరీ అయ్యే గేదెలు. అన్ని హెవీ సైజు 2 ఈతలు 3 ఈత ఉన్నాయండి. అన్ని 2 ఈత 3 ఈత గేదెలు. ఓకే,
దూడలు దొరకవు మా దగ్గర, తరిపి గేదెలు దొరకవండి. ఎక్కువ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఓకే, దూడలు కానీ తరపు గేదెలు కానీ అన్న దగ్గర దొరకవు. ఓన్లీ పాడి గేదెలు మనకి వారం 10 రోజులు గేదెలు మాత్రమే దొరుకుతాయి, అవైలబుల్ ఉంటాయి ఎనీ టైం కూడా. మా నెంబర్ వచ్చేసి 9912167572. వేరే నెంబర్ వచ్చి 9963447377. రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే సరిపోద్దని రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, చూసుకోవచ్చు అనిల్ డైరీ ఫామ్లో ఉన్న ఇలాంటి బఫెలోస్ హై క్వాలిటీ చూసుకోండి, హైట్ సైజ్ చూసుకోండి, అన్ని కూడా 1,10,000 నుంచి 1,60,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, ఈతని బట్టి ఉంటుంది, పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది మారుతుంది. ఒక్కొక్క రేట్ ఉంటుందండి, అన్ని ఒకే రేట్ ఉండవు. కాకపోతే మనకి 1,10,000 చెప్తే 1,10,000 కాదు మనం మాట్లాడుకోవాలి, 1,50,000 చెప్పినా కూడా 1,50,000 కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. గేదెల క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, హైట్ సైజ్ చూసుకోవచ్చు. మీరు పాలు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డెలివరీ అయిన గేదెలు ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. అన్న రూమ్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ అన్ని చూసుకుంటారు ఇక్కడ. మీరు వాళ్ళు ఎన్ని రోజులు ఉండవన్నా ఉంటారు, 2 రోజులు కాదు 3 రోజులు, ఎన్ని రోజులు అయినా వాళ్ళైతే రూమ్ ఫెసిలిటీస్ ఉంది. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకు అడిగాలని చెప్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.